హల్లెలూయా, గుడ్ మార్నింగ్. ఎంత గొప్ప దేవుడండి. మన జీవితంలో మరో రోజు ఇచ్చాడు. ఏంటి దానంతరం అది వచ్చేస్తుంది అనుకున్నారా? కాదండి. ఎందరో ఈ తెల్లవారిన సమయాన్ని, ఈ సమయాన్ని చూడకుండానే రాత్రికి రాత్రి మరణించిన వాళ్ళు ఉన్నారు. బాధల పాలై, శ్రమల పాలై, కన్నీటితో కుమిలిపోతున్న వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్స్లో పడి మూలుగుతున్న వారు ఉన్నారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టులు ఆడుతున్న వారు ఉన్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్నామంటే మీరేంటి, నేనేంటి, అది కేవలం దేవుని కృప. వాళ్ళేదో చెడ్డోళ్ళు, మనమేదో మంచోళ్ళమని కాదు, కానీ కేవలం ఆయన కృప చొప్పున మనల్ని కాపాడుతున్నాడు. ఆయన్ని ఆశ్రయించిన వారందరికీ ఆయన కాపుదల ఉంటుంది. మర్చిపోకండి. బాగున్నాను కదా అని ప్రభువును మరిస్తే బాధల్లో పడతారు. ప్రభువును గుర్తుపెట్టుకోండి, ఆయన మాట చొప్పున నడుచుకోండి, అప్పుడు మీరు చేయనిదంతా సఫలమవుతుంది. రెండో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీరు ఆశీర్వదించబడిన వారిగా ఉన్నారా? ఆశీర్వాదం అనే మాట మన క్రైస్తవ లోకంలో అలవాటైపోయింది. ఆశీర్వాదాలు అంటే చాలాసార్లు మన ఆలోచనల్లో మనకి ఏది ఇష్టమో, మనకి ఏది కావాలో, మనకి ఏది దేని యందు సంతోషమో అవన్నీ కలిగి ఉండటమే ఆశీర్వాదాలు అనుకుంటున్నాం. ఆశీర్వాదాలు అనగానే వస్తువాహనాల మీద, లోక సంబంధమైన విషయాల మీద ఆధారపడి తమ ఆనందాన్ని పెంచుకునే వాళ్ళు ఉన్నారు. చివరికి అదంతా వ్యర్థమని సొలొమోనులాగా చెప్పేవాళ్ళుగాను ఉన్నారు. దేవుడు ఆశీర్వదిస్తే అది నిజమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం పొందాలని, ఆ జ్యేష్ఠత్వపు హక్కును పొందాలని, ఏదేదో సంపాదించుకోవాలండి యాకోబు ఎన్నో సంవత్సరాలు పోరాడాడండి. ఆ కావలసినవన్నీ ఏదో విధంగా సంపాదించుకున్నాడు. ఇష్టపడ్డ అమ్మాయి కోసం 14 సంవత్సరాలు బానిసత్వం చేశాడట. ఆస్తులు పెంచుకోవడానికి మామ దగ్గర ఉండి కూలి పని చేసుకున్నట్టు ఉండి ఏదో విధంగా మందలు, మేకలు ఎక్కువ ఇతడు చేసుకున్నాడు. కానీ తన జీవితంలో ఎరిగాడు, నిజమైన ఆశీర్వాదం ఇది కాదు. కాబట్టి ప్రభువును పట్టుకున్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. భార్య బిడ్డలు ఉన్నారు కదా, ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, ఆరోగ్యం ఉంది కదా, ఇంకేంటయ్యా? అవన్నీ ఉన్నా మనసులో ఏదో కొరత. ఎందరో ఈ రోజున మానసికమైన బాధలో ఉన్నారు, వ్యధలో ఉన్నారు, సమాధానము, సంతోషము లేని వారికి ఉన్నారు. కొందరికి అవి లేవు అనుకోండి, ఆర్థికంగాను దిగజారే స్థితిలోనే ఉన్నారు, ఆత్మీయంగాను పడిపోయిన స్థితిలో ఉన్నారు, కానీ మానసికంగానే కృంగిన స్థితిలో ఉంటున్నారు. అందుకే దేవుని ఆశీర్వాదాలు మనకు కావాలి. చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. వారు వృధాగా ప్రయాసపడరు. వారు వృధాగా ప్రయాసపడరు. మనుషుడు ప్రయాసపడుతూనే ఉన్నాడు. పొద్దునుంచి సాయంత్రం వరకు పనులు చేస్తూనే ఉన్నారు, పరుగులు ఎడుతూనే ఉన్నాడు, ఏదేదేదో ప్లాన్లు చేస్తూనే ఉన్నాడు. కానీ ఎన్నో విషయాల్లో, ఎన్నో సమయాలలో ఆ ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. అప్పు చేసి కంపెనీ పెట్టామండి, పూర్తిగా లాస్ వచ్చి అప్పుల్లో కూరుకుపోయాం. అనవసరంగా ఆ యొక్క ప్రాజెక్ట్ తీసుకొని పనోళ్ళను పెట్టి రాత్రి పగళ్ళు పనిచేసాం, చివరికి నష్టమే వచ్చింది, పెట్టుబడి కూడా రాలేదు. ఎంతోమంది ఇంకా రకరకాలుగా చెప్తున్నారండి ఈ రోజున.
పొద్దున్నే మీరు వేకువన లేచి రాత్రి వరకు కష్టపడటం వ్యర్థమే. తెల్లవారుజామున లేచి డ్యూటీలకు వెళ్ళిపోతారు. చెన్నై లాంటి బొంబాయి లాంటి సిటీల్లో ఉన్న వాళ్ళు దూర స్థలాల కంపెనీస్కి వెళ్ళాలి కాబట్టి సాయంత్రం ఎప్పటికో ఇంటికి చేరతారు. పిల్లలతో ఆడుకోవడానికి, భార్యతో సమయం గడపడానికి కూడా టైం ఉండదు. కానీ ఏం సంపాదించారు? చాలని జీతమే. రిటైర్ అయ్యే వరకు పనిచేసిన వారికి కూడా మిగిలిదేముందండి? ఆ పెన్షన్ డబ్బులు, ఆ మాత్రలకే సరిపోవటం లేదని చెప్తున్నారు. జీవితంలో మనం రాత్రి పగళ్ళు కష్టపడుతున్నాం, కానీ ప్రతిఫలం ఉందా? ప్రతిఫలం లేని కష్టపడటం వల్ల ప్రయోజనం ఏముంది? మన కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తారంటున్నాడు. కానీ మన కష్టార్జితం వృధా అయిపోతుందంటే దానికి కారణం, ఒక పాత్రలో నీళ్లు పోస్తున్నా నిలవటం లేదంటే దానికి చిల్లుందేమో. మన జీవితంలో లోటు ఉన్నప్పుడు, మన జీవితంలో పాపానికి చోటున్నప్పుడు, మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు లేనప్పుడు దేవుడు ఎంత దీవించినా అవి మనకు నిలబడం. ఆలోచించేయండి, మీరు ఎలా ఉన్నారు? మీ కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తున్నారా? మీరు పడ్డ ప్రయాసకు మీకు ఫలితం దొరుకుతుందా? కష్టపడి పొద్దునుంచి చేసి పని చేసిన తర్వాత రే ఇది బాగలేదే, ఇది పనికిరాదే, దీనివల్ల ప్రయోజనం లేదే అనే విసుగు విరక్తి కలుగుతుంది. ఎంతసేపు ఈ కంప్యూటర్ల దగ్గర కూర్చొని వాళ్ళు చాలామంది ఆ సొల్యూషన్స్ కొరకు తెగ ప్రయత్నం చేస్తుంటారు. ఎంతసేపటికి అవి తేలవు. నేను అంటున్నా, దేవుని సహాయం కోరుతున్నారా? మీరు పని ప్రారంభించినప్పుడు, దేవా నీ జ్ఞానం నాకు దయచేయి, నీ సహాయం నాకు దయచేయి అని అడిగి ప్రారంభించి చూడండి. మీరు చేయనదంతా సఫలమవుతుంది. మన సొంత శక్తితో మనమేమి సాధించలేము, కానీ మన ప్రభు కృప వలన, ఆయన సహాయం వల్ల మనం ఏదైనా చేయగలం. ఎందుకంటే మన ప్రభు అద్భుతాలు చేసే దేవుడు. జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇచ్చేవాడు ఆయన, బలము లేని వారికి బలం ఇచ్చేవాడు ఆయన, శక్తి లేని వారికి శక్తినిచ్చేవాడు ఆయన. యేసు ప్రభు నామములో విశ్వాసం ఉంచి ప్రార్థించండి, అప్పుడు వారు వృధాగా ప్రయాసపడరు, దేవుడి చేత ఆశీర్వదించబడరు వారు. యోసేపు ఐగుప్తులో ఒక బానిసగా అమ్మబడ్డప్పుడు అతనికి ఇంట్లో ఎప్పుడు పనులు చేసిన అనుభవం లేదు. ముద్దు బిడ్డ, గారాబంగా పెరిగినవాడు. కానీ అక్కడ అన్ని రకాల పనులు చేయాల్సి వచ్చింది. అవి చీప్ వర్క్, మాన్యువల్ వర్క్, కష్టపడి చేసేది, మట్టి పని, ఇంటి పని. నాకు రాదు అనలేదు, సరిగా కడగలేదు మళ్ళీ కడుగు అనాలి చెప్పాల్సిన అవసరం లేదు, సరిగా దున్నలేదు దున్ను అనలేదు, పశువులకు సరిగా గడ్డేయలేదు ఇంకొంచెం వెయ్యి, సరిగా వెయ్యి అని చెప్పించుకోవాల్సిన అవసరం లేకుండా అతడు ఏది చేసినా అది దీవించబడిందట. అది యజమానుడు చూశాడు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది నీకు? నాకు ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు చేసిందంతా అక్కడ సఫలమైంది. అతడు ఏ పని చేసినా అందులో ద రిజల్ట్ ఈస్ గుడ్. ఏ విషయంలోనైనా సరే దేవుని బిడ్డలైన వారు ఇది వచ్చు అది రాదు అని చెప్పే స్థితిలో ఉండనక్కర్లేదండి. నీకు నాకు ఒక జ్ఞానమే ఒక విషయంలో ప్రవీణ్యత ఉంటుందేమో కానీ దైవజ్ఞానం పొందిన వాడికి సకలమును చేయగలుగుతాడు. ఈరోజు అటువంటి ఆశ లేదండి. ఏదో ఒక నేరో మైండ్ తోటి ఏదో ఒక ట్రైనింగ్ అవుదాం, ఏదో ఒకటి సాధిద్దాం అంటారు. అందులో కూడా ఏ ప్రవీణతను చూపించలేని పరిస్థితుల్లో ఉన్నారు. మనకున్నటువంటి ఆ యొక్క కెపాసిటీ, ఆ ఎఫిషియన్సీ, మన బలము, మన జ్ఞానము ఉపయోగపడటం లేదు. కారణం దేవుని ఆశీర్వాదం లేదు. మీ వయసు ఎంతో నాకు తెలియదు, కానీ ఇంతకాలం జీవించారే, ఏమి సాధించారు ఆలోచించుకోండి.
యవనుడా, స్టడీస్ అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను అంటున్నావు, ఉద్యోగం కూడా జాయిన్ అయ్యాను అంటున్నావు. ఎవరికైనా ప్రయోజనకరంగా ఉన్నావా? కన్న తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా ఉన్నావా? నిన్ను చూసి సంతోషపడేవారుగా నీ ఇంటి వారు ఉన్నారా? నీ కొలీగ్స్ ఉన్నారా? నీ జ్ఞానం నాకు కావాలి, నీ సామర్థ్యం నాకు కావాలి, నీలా నీ ఉండాలనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చూడండి, దేవుడు ఆశీర్వదిస్తే అలా ఉంటావు. 10 మంది వచ్చి నీ దగ్గరకు వచ్చి నీలాగా ఉండాలి, నీ దేవుడు ఎవరో, నీ ఆశీర్వాదం, మీకు కారణం ఏంటి, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ అని అడుగుతారు. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో మనం కనపడటం లేదు. కారణం, ప్రభు సహాయం నువ్వు కోరటం లేదు. ప్రభుతో ప్రారంభించిన ప్రతి పని సంపూర్ణమవుతుంది. ఇంకో రకం వ్యక్తులు ఉన్నారండి, వాళ్ళు సగం చేస్తారు, అన్నీ కూడా ఏది కంప్లీట్ అవుతుంది. అన్ని పనులు మొదలు పెడతాడు, ఎక్కడిదక్కడ ఆగిపోతుంటాయి. మన ప్రభుత్వాల్లో చూడండి, ఎన్నో పనులకు శంకుస్థాపన చేస్తారు, అవి ప్రారంభించరు, సంవత్సరాల తరబడి ప్రారంభించడం, ముగించడం. కారణం మన జ్ఞానం, మన సామర్థ్యం కాదండి, మన దేవుని గొప్ప నిర్మాణకుడు. వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికంగా కలుగు అపాయమునందుటకై పిల్లలను కనరు. ఆకస్మికంగా మరణించటానికి వారు పిల్లల్ని కనరు. తల్లులు అడిగితే చెప్తారండి, పిల్లలను గర్భం ధరించటం ఎంత కష్టమో, గర్భం ధరించాక 9 నెలలు ఆ బిడ్డను భరించటం, తన శరీరంలో కలిగే మార్పులను తట్టుకోవటం, ఆ బరువు మొయ్యటం, ఆ ప్రసవ వేదన పడి బిడ్డల్ని కంటం, గుప్పిట్లో గుడ్డు పెట్టుకున్నట్టుగా బిక్కుబిక్కుమంటూ ఇవాళ అనేకులు రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ గురైపోతున్నారు. అంత కష్టపడి, అంత ట్రీట్మెంట్ చేసుకొని, అంత కేర్ తీసుకొని ఒక బిడ్డను కనిన తర్వాత ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై గొప్పవాడయ్యే వరకు ఆ తల్లి ఆ బిడ్డను చూడలేకపోతుంది. ఉన్నట్టుండి అకస్మాత్తుగా నెలల బిడ్డలే మరణించటం, యవ్వన కాలంలో చేతికొందొచ్చిన యవనస్తులు సడన్గా యాక్సిడెంట్ల ద్వారా, విపత్తుల ద్వారా మరణించడం చూస్తున్నాం. ఆ తల్లుల గుండెల్లో ఎంత వేదన ఉందో చూడండి. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదం. గర్భఫలం యెహోవా ఇచ్చు, బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించి స్వాస్థ్యం. పిల్లల్ని మీరు మోయటము, కనటము, పెంచటము గొప్ప కాదండి. వారిని దేవుని కొరకు పెంచండి. వారికి నడవలసిన త్రోవ చిన్నప్పుడే వారికి నేర్పండి. దేవుని భయభక్తులు వారిలో ఉండినట్లుగా దేవుని వాక్యంతో పెంచండి. అప్పుడు నీ బిడ్డలు ఒలీవ చెట్ల వలె నీ భోజనం బల్ల చుట్టూ ఉంటారు. నీ బిడ్డలు నిన్నే చుట్టుకుంటారు. ఈరోజు బిడ్డలు తల్లిదండ్రులకి ఎట్టి పొత్తు కుదరటం లేదండి. తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి బిడ్డలు ఇష్టపడటం లేదు, పెళ్లి కాకముందు కానీ పెళ్ళి అయిన తర్వాత కానీ. కారణం, అక్కడ ప్రేమ బంధం లేదు, అక్కడ దేవుని ఆకర్షణ లేదు. తల్లిదండ్రులకు కావాల్సిన ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? వారి బిడ్డల ద్వారానే కదా. ఈ లోకంలో ఉన్న మనుషులందరికంటే తమ కన్న బిడ్డలను, వారి కన్న బిడ్డల దగ్గర నుంచి వారు ఎంతగానో ఆదరణ, సహాయం ఎదురు చూస్తారు. చేతికొంది వచ్చిన బిడ్డలు అకస్మాత్తుగా చనిపోతే ఎంత వేదన. దేవుడి చేత ఆశీర్వదించబడిన వారికి ఇళ్లల్లో ఆకస్మిక మరణాలు ఉండవు. పడ్డ ప్రయాసకు ప్రతిఫలము లేని లాసు, నష్టము, ప్రయోజనం లేదు, ఇది వేస్ట్, అది వేస్ట్ అనే పదాలు ఉండవు. వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందరు. వారికి ఇలాగూ జరుగును. వారు వేడుకడుకో ఉడిపోయి నేను ఉత్తరం ఇచ్చేదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. అయ్యా, నాకు ఇట్టి ఆశీర్వాదం కావాలని దేవుడిని అడుగుదామా?
వృధాగా ప్రయాసపడని జీవితం నాకు కావాలి. నా ప్రయాసకు తగిన ప్రతిఫలం ఇచ్చేవాడిగా నీవు ఉన్నావని నమ్ముతున్నాను. నా బిడ్డల చుట్టూ నీ కంచె ఉండాలి. ఆకస్మిక మరణాల నుండి, శాపాల నుండి నా బిడ్డలను తప్పించు. నీ ఆశీర్వాదం నాకు కావాలి. నా సంతానము నిన్ను ప్రేమించేవారిగా, నన్ను ప్రేమించేవారిగా, తల్లిదండ్రులు దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు తల్లిదండ్రులు ఖచ్చితంగా ప్రేమిస్తారు ఉండాలి. వారు వేడు కడుపు మునిపే నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. ఈ వాగ్దానాన్ని మనం సొంతం చేసుకుందాం. ఇంతవరకు ఒకవేళ మీ జీవితంలో కీడు ఉందేమో, ఈ సంవత్సరాంతంలో ఉన్న మనం ఈ నూతన సంవత్సరంలోకి వెళ్తున్నప్పుడు ప్రభా, ఈ సంవత్సరంలో నేను చేసే నిర్ణయాలు ఏవి కూడా వృధాగా ప్రయాసపడేవిగా కాకుండా, వ్యర్థమైనవి కాకుండా చేయి. నా బిడ్డలకు ఏ అపాయం రాకుండా చేయి. నా ప్రతి అవసరత తీర్చినట్లు, నా ప్రతి పనిలో నీ దీవెన ఉండినట్లు దేవా, నీ జ్ఞానము నాకు దయచేయి, నీ దీవెన నాకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, సంవత్సరాలు గతించిపోతున్నా సాధించేది ఏదీ లేదే అని దిగులు పడిపోతున్న మమ్మల్ని కనికరించయ్యా. ఎవరు నష్టాల్లో ఉన్నారో, ఎవరు రుణబాధల్లో ఉన్నారో, ఎవరు కన్నబిడ్డలను పోగొట్టుకొని వేదనలో ఉన్నారు, వేరు సమస్యల వలయంలో చిక్కుకొని బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఈ సమయంలో అట్టివారిని నువ్వు చూడు నాయన. పితృపారంపర్యమైన శాపము నుండి, మా పాపం వల్ల తెచ్చుకున్న శ్రమల నుండి, నిన్ను ఆశ్రయించని మూలాన కలిగిన నష్టముల నుండి మమ్మల్ని విడిపించి ఆశీర్వదించే దేవుడిగా నీ ఉన్నావని, నీ మీద మా విశ్వాసం ఉంచుటకు, నీ చేతికి ఇచ్చింది ప్రతిదీ దీవించబడుతుంది కనుక, నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదము కనుక, అట్టి ఆశీర్వాదాలు ఇదిగో ఈ కల్వరి ప్రతిధ్వనిలో, అలాగే ఆనుతన ధ్యానములో, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వింటున్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబంలో అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మేక సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షాలు మేము ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు మీకు సాయం చేస్తాడు. ఈ సంవత్సరంలో ప్రతిదీ మనం సరి చేసుకుందాం, ప్రభు సహాయం కోరుకుందాం. ఇప్పటి నుంచే ఒక దీవెన, ఒక ఆశీర్వాదం ప్రతి విషయంలో, ప్రతిరోజు, ప్రతి క్షణం అనుభవించినట్లుగా ఆయన కృప కొరకు వేడుకుందాం. వచ్చేత పెద్ద మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అందరూ దేవుని మహాకృప మీ తోడైనది గాక. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరోసారి డిసెంబర్ 10వ తారీఖున ఒక ప్రత్యేకమైన పాస్టర్స్ క్రిస్మస్ మీటింగ్లో వాక్యం అందించడానికి ముంబై వస్తున్నాను. అందరికీ ఆహ్వానమే. ఎవరైనా రావచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ముంబైలో మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్లో ధారావిలో జరిగే ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ మీటింగ్కి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరికీ కలిసి మన ప్రభు జనాన్ని గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందిద్దాం. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేదా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.
ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మిమ్మల్ని నేరుగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని మరోసారి ముంబైలో 1 డే గెట్ టుగెదర్ను ఈ డిసెంబర్ 11వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా రండి. కల్వరి దేశం టీవీ ప్రోగ్రాముల ద్వారా, అలాగే సోషల్ మీడియా ద్వారా బలపడుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడటానికి, ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యం అందించడానికి మనం అందరం కలిసి రెహతోర్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చ్లో స్టేషన్ రోడ్, పరేల్, ముంబై. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయొచ్చు, లేదా QR కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఒకే సెషన్ అండి. ఈ 1 డే గెట్ టుగెదర్ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు తప్పక హాజరవ్వండి. దైవ దీవెనలు పొందండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.